ఇక బీఆర్ఎస్లో కుదుపు, ఓవైపు విచారణలు, మరోవైపు పార్టీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే పార్టీ గువ్వల బాలరాజు రాజీనామా, మరో 10 మంది దాకా గులాబీ జెండాను పక్కన పెట్టే యోచన. నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే ఛాన్స్. పార్టీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస విచారణలు. ఆనాటి ప్రభుత్వ పెద్దలను దోషులుగా తేల్చిన కాళేశ్వరం, విద్యుత్ కమిషన్లు, పార్టీ నేతలకు ఫార్ములా ఈ, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ ముచ్చు అతిపెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు అంటూ బీఆర్ఎస్ పార్టీ కుక్కలు చింపినిస్తరాక అవుతుంది. ఎక్కడోడక్కడ పరారైతా ఉండ పార్టీ నుంచి. అయిపోయింది ఆ పార్టీ పని. 80 ఫేక్ సరోగసీలు, చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్తో లింకులు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేంద్రంగా చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీకి విచారణ పూర్తయింది. 5 రోజుల కస్టడీలో పోలీసులు నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తా ఉందట. దాదాపు 80 ఫేక్ సరోగసీలు చేసినట్టుగా డాక్టర్ నమ్రత అంగీకరించినట్టుగా సమాచారం అట. ఫేక్ సరోగసీలు చేస్తూ ఉందట. సభను నడిపేది మీరా, మిషానా? రాజ్యసభలోకి సిఐఎస్ఎఫ్ బలగాలను పంపడం ఏంటి? డిప్యూటీ చైర్మన్ పై ఖర్గే ఫైల్. ప్రతిపక్ష నేతల హక్కులను ఉల్లంఘిస్తున్నారని విమర్శ. సభలో ఎలా ఉండాలో నా దగ్గర నేర్చుకోండి అని నడ్డా. తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా పడ్డదట రాజ్యసభ. ఇక రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ అని చెప్పి హరీష్ రావు అంటా ఉండు. ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్షల ఎకరాల్లో పంటలు పండియట. పంపులే ఆన్ చేయలేదు, లక్షల మోటార్ ఆన్ చేయకముందుకే పారినాయి అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం కట్టారు. ఆయన చరిత్ర పుటల్లో ప్రజలకు, చరిత్ర పుటల్లో ఏమో కానీ గోష్ నివేదికలో మాత్రం ఎక్కిండు. ఆయన ఎక్కిండు, నువ్వు ఎక్కినవు, మీ ఖాందాన్ అంతా ఎక్కింది దాంట్లో. ఆపరేషన్ సింధూర్పై చర్చలో ప్రతిపక్షాలది సెల్ఫ్ గోల్. చర్చకు పట్టుబట్టి తప్పించుకున్నాయి. ఇలాంటి ఆపోజిషన్ ఎక్కడ ఉండదని చెప్పి ప్రధాని మోడీ. రాహుల్ది చైల్డిష్ మెంటాలిటీ, దేశ భద్రతపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కోర్టు కూడా ఆయన కామెంట్లను తప్పుపట్టింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ప్రసంగం. ఇక న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కలేదా? హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో కేసీఆర్, హరీష్ బండారం బయటపడింది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనని వాళ్ళకు భయం పట్టుకుంది. వాళ్ళు 1000 కోట్ల అవినీతి చేస్తే ఒప్పు, మేము విచారణ చేస్తే తప్ప. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని ప్రభుత్వం నుంచి కౌంటర్. ఇక రాహుల్ మాటల్లో తప్పేముంది? ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అపోజిషన్కు ఉంటుంది. రాహుల్పై సుప్రీంకోర్టు జడ్జి కామెంట్లను ఖండించిన ఇండియా కూటమి నేతలు. రాజకీయ పార్టీల హక్కులను పరిమితం చేసే కుట్ర జరుగుతున్నది, దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఖర్గే ఆఫీస్లో సమావేశమైన ఇండియా కూటమి నేతలు.